నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమమాలిని. ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందా లేదా? కొద్ది రోజులుగా ఇదే కన్ఫ్యూజన్ కొనసాగుతుంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ఎన్డీఏ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల సమావేశంలో వాలంటీర్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో జగన్ గొప్పగా చెప్పుకునే వాలంటీర్ల పదవీకాలం ఏడాది క్రిందటే ముగిసిందన్నారు. గత ప్రభుత్వం వాలంటీర్లతో ఒప్పందాన్ని పునరుద్ధరించాలనేది, ఎన్నికలకు ముందు తాత్కాలికంగా 3 నెలల జీతాలను చెల్లించినట్లు వివరించారు. ఎన్నికలకు ముందు కొందరు వాలంటీర్లు రాజీనామా చేశారని, మిగిలిన వారి పదవీకాలం ముగిసింది అన్నారు. వాలంటీర్ల పదవీకాలం రెన్యువల్ చేయలేదని, వాళ్ల జీతాల బిల్లులు కూడా లేవన్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు చేసిన పనికి వాలంటీర్లు అనే వాళ్లు రికార్డులోనే లేకుండా పోయారని, కానీ మనం 3 నెలల క్రితం జీతం ఇచ్చామన్నారు. రాష్ట్రంలో వాలంటీర్లు లేకుండా పింఛను పంపిణీ చేయడం అసాధ్యమని వైఎస్ఆర్సీపీ చెప్పిందని, కానీ ప్రభుత్వం, అధికార యాంత్రాంగం, ప్రజాప్రతినిధులు కలిసి ఒకే రోజు రికార్డు స్థాయిలో పెన్షన్ ను పంపిణీ పూర్తి చేశామన్నారు. ప్రతి నెల 1వ తేదీ పేదల సేవ పేరుతో పింఛన్ ను పంపిణీలో భాగస్వామ్యం కావాలన్నారు చంద్రబాబు. అలాగే ఏపీ కేబినెట్ సమావేశంలో కూడా వాలంటీర్లపై చర్చ జరిగింది. 2023 ఆగస్టుతోనే గ్రామ, వార్డు వాలంటీర్ల గడువు ముగిసిందని, జగన్ ప్రభుత్వం వారి సేవల్ని పునరుద్ధరించలేదని భేటీలో మంత్రివర్గం పేర్కొంది. రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించాలా, ఒకవేళ కొనసాగిస్తే ఇప్పుడున్న దాన్ని ఎలా క్రమబద్ధీకరించాలని వంటి అంశాలన్నీ కేబినెట్ ఎజెండాలో చేర్చారు. అలాగే రాజీనామాలు చేయని వాలంటీర్లకు ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక 3 నెలలకు వేతనం చెల్లించే అంశాన్ని ఆమోదం కోసం తీసుకొచ్చారు. గత ఆగస్టు నుంచి వారి సేవలన్నీ పునరుద్ధరించాలనేది అధికారులు కేబినెట్ కు వివరించారు. దీంతో ఈ అంశాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టాలని, వాలంటీర్ల వ్యవస్థపై లోతుగా పరిశీలించి చర్చించాక ఒక నిర్ణయం తీసుకోవాలని కేబినెట్ అభిప్రాయపడింది. జగన్ తప్పుడు విధానాల్లో పరిపాలన సాగించడానికి ఇదో ఉదాహరణని మంత్రులు వ్యాఖ్యానించారు.